అనేసి వస్తున్నా వెళ్ళి చూడండి అని చెప్తే అందరూ మీ హస్బెండ్ని గుడికి తీసుకెళ్ళమంటున్నారు కదా, తీసుకొచ్చిన. ఏదో కొంచెం దూరంలోకి వెళ్తా ఉన్నా. పుల్లెచ్ బల్షన్ ఎత్తుకెళ్ళిపోతున్నా ప్రశాంతంగా ఉంటుంది. కొండ పడిపోతుంది అంట గైస్. కొండ పడిపోతుంది అంట గైస్. వాళ్ళందరూ బాగానే ఉంటారు మన వీడియోస్ పెట్టట్లేదు. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మేము పెంచెల కోనకి అయితే వచ్చాము. వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగీలోన. ఇక్కడ కొండలు అవన్నీ చూడడానికి అయితే బాగుంటది. చూడడానికా లేకపోతే వాళ్ళని చూపించడానికా? మేము చూసి మీకు చూపించడానికనా అన్నమాట అనా అంట. నడుస్తారులో మాట్లాడదాం పద. సో నేనైతే ఫస్ట్ టైం చూద్దాం, నువ్వు విన్నసారి చూద్దాం. నేను చాలా సార్లు ఇక్కడ బస్సులు వస్తాయి కాబట్టి చాలా సార్లు వచ్చాను కాబట్టి అయినా లోపల రాలేదు. ఇదే నేను కూడా ఫస్ట్ టైం లోపల రావడం. చూద్దాం. వెళ్ళి పైకి వెళ్తారు అనమాట. ఒక్క మాట లగట్. అందరూ మీ హస్బెండ్ని గుడికి తీసుకెళ్ళమంటున్నారు కదా, తీసుకొచ్చినాను. నువ్వు తీసుకొని రాలేదు, నేను తీసుకొని వచ్చా. ఓకే గాయ్స్, చెప్తున్నారు కదా అందుకే చెప్తున్నా. ఇదే నాతో పాటు వచ్చినాడు కూడా నేను తీసుకొచ్చినా చెప్తున్నారు కదా. వీడితో మాట్లాడిస్తే ఇప్పుడు తెలుగులో చూడండి. చెప్పినాడు ఎక్కడికి వచ్చినామ్మా చెప్పా. పెంచిల్ కోన ఏం చూడ్డానికి అంటే గుడి చూడ్డానికి వచ్చినాం మేము. మా అక్క వాళ్ళ పిల్లోడు ఎత్తి తీసుకుని వెళ్తా ఉన్నాడు మమ్మల్ని. ఎటు వెళ్ళాలరా? పైకి వెళ్ళి వెళ్ళాలంట పైకి. అటు ఎక్కించి ఇక్కడ దిగిపిస్తున్నాడు. ఏం లేదు కొండగట్టు ఇటు.
వాటర్ తక్కువ ఉండండి, ఎంత హైట్ ఉన్నా నీళ్ళు కూడా అంత హైట్. మేమైతే ఇప్పుడు కొండ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. మరీ అంత దగ్గర పోలేము, ఏదో కొంచెం దూరంలోకి వెళ్తా ఉన్నాం. పుల్లే నన్ను ఎత్తుకుని వెళ్ళి ఏం చేస్తుంది అనుకుంటున్నావు నువ్వు? తినేస్తుంది. తినదు, అది వేరే జంతువుని పట్టుకొని వచ్చి నాకు వండి పెడుతుంది. ఏమైనా చెప్పులకి హైదరాబాద్లో ఉండేదాన్ని నేను తీసుకొని వచ్చి నేను ఇప్పుడు చూడు కొండలు గుడ్లు అన్నీ చూపిస్తాను. నువ్వు నాకేమైనా చూపించినావు అసలు? హైదరాబాద్లో ఉన్న పక్కన చార్మినార్కి తీసుకొని పోలేదు, నేను తీసుకొని పోవాల్సి వస్తుంది అన్ని దగ్గరికి. నిన్ను తీసుకెళ్లాల్సింది ఏలియన్స్ ఉంటారు కదా అక్కడికి, ఎందుకంటే నువ్వు మాలాగా మనుషులు కాదనమాట. బషీర్కి చాలా మందికి బషీర్ మీద కోపం ఉన్నదనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్లోనే. అది వీడియో అందరు చూస్తున్నారు, అందరు కామెంట్ చేయండి. అవును కదా, అంతకన్నా ఎక్కువ ఉంది నాకు కూడా. సో అందుకే చెప్తున్నా, ఏదో పూర చెప్పి వెళ్ళిపోతే శాంతంగా ఉంటుంది. ఆయన ఎవరో చూడు పాపం అట్టే చూస్తున్నారు, ఎవరు ఆయన పిక్చర్లు వీడియో తీసుకుంటున్నారు. చిన్నపిల్లలతో సహా అందరికి కోపం ఉంది, అందరినీ కొడతాడు, అందరిని నేర్పిస్తాడు, అందరినీ కెలుకుతాడు అనమాట. దూలోడు, చిన్న 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 దూలోడు కాదు అమ్మా. బాబా బాబా ఎవరు బాబా? బాబు అన్న. అందరు వెళ్ళిపోతా ఉన్నారు దగ్గరికి, మేము కూడా వెళ్తా ఉన్నాం. ఆ కొండ మీద వదిలేసి వస్తాను నేను ఇప్పుడు, ఎత్తుకొని పోయి ఆ కొండ మీద వదిలేసి వస్తాను. పోయి అన్నాడు, ఎత్తుకెళ్తున్నాడా నడిపిస్తున్నాడా? వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు. అక్కడ నీళ్ళు కూడా ఆగిపోయాయంట, చూద్దాం. వీళ్ళు పక్కన కాలం పెట్టి వస్తున్నా వెళ్ళి చూడండి అని చెప్తే నన్ను చంపేద్దాం అనుకున్నా. నువ్వు లేదు, నేనేం చేసిన అంత పెద్ద రాయి ఎత్తుకుంటున్నా. గాయస్ ఇక్కడైతే ఒక కోతి ఉంది, అది మేము పార్క్లో చూసాం. ఇక్కడ ఉంది, సేమ్ అలాంటిదే ఉంటుంది. కోతి కాదంట, మేము చెప్తా ఉన్నాం. ఆ కొండ ముచ్చి ఇంకో కొండ ముచ్చి ఉందని చెప్తుంది. పరిగి 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 వెళ్తా ఉన్నాం ఇప్పుడు. 1.5 కిలోమీటర్ నడిచెళ్ళాలంట వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ రోడ్డు కాదు, ఇది మొత్తం రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు కూడా తెల్లగా ఉన్నాయి, మొత్తం మెరుస్తున్నాయి. అవును కదా, ఎవరో పెట్టినారు చూడు రాళ్ళు ఇక్కడ. చాలా దగ్గరలో వాటర్ ఫాల్స్ ఇలా ఉండదు నాకు తెలిసి. ఉంటుందా? నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా ఇలాంటి వాటర్ ఫాల్స్కి? ఇలాంటి వాటర్ ఫాల్స్కి ఇంత దూరం నడిచి రాళ్ళల్లో చెట్లు నేను అన్నీ తిప్పుతున్నాను నిన్ను. ఓ అక్కడికి వెళ్ళాలి, ఇంకా దూరం, చాలా దూరం వెళ్ళాలి. మస్తీ రా. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు పండక్కాడికి వెళ్తున్నాము. చాలా దూరం. ఇప్పుడు చూడండి, అరిగి అడవి. అప్పుడు అక్కడ పులి బాగు ఉంటది, బాగు ఉంటది. ఇక్కడ గుడి ఉంది, చాలా మంది గుడి ఉంది. ఇక్కడ పడిపోతుంది అన్ని. ఏంటంటే ఇక్కడ వెళ్ళిపోతుంటే పండ పడిపోతుంది. కొండ పడిపోతుంది అంట గాయస్. నడిచి వెళ్తా ఉన్నాం గాయస్. ఇప్పుడు వెళ్తా ఉన్నాము గాయస్. మేము ఇప్పుడు వెళ్ళి అప్పుడు ఇక్కడ రోడ్డు ఉంటుంది, అక్కడ నాకు భయం వేస్తుంది. భయం వేస్తుంది, భయం వేస్తుంది. భయం వేస్తుంది. చూడండి, అన్ని చెట్లు అన్ని బాగుంది కదా, చెట్లన్నీ ఉన్నాయి. చెట్లు అన్ని బాగా ఊరి పక్కనే పెంచులు కానా పొల్లేదు అలా ఉన్నాయి. చూడరా అబ్బు,
చిత్రంగా దిగుతూ ఉంది. ఉంటారు చాలామంది వెళ్ళి తిరుక్కొని వస్తాం, మళ్ళీ ఇటు వెళ్ళి కూడా టైం వేస్ట్. వాన కూడా పడేలాగా ఉంది, సో ఇంకెందుకని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాం గైస్. భలే హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు అక్కడ నీళ్ళు లేదు వెళ్ళిపోతున్నాము. చూడరా వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నాం మేము. నీళ్ళు లేవా? ఇంటికి నీళ్ళు లేదు, వెళ్ళిపోతున్నాం మేము ఇప్పటికి. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళిపోతాం. నేను ఇక్కడ. నువ్వు అక్కడే ఉండు, మనం వెళ్ళిపోతాం రా. బాయ్ బాయ్ కాదు, వెళ్ళిపోతున్నాం గైస్, నీళ్ళు లేవు చెప్పాను కదా ముందే. గైస్ ఫుల్ వాన పడుతుంది, వెళ్తా ఉన్నాం. వాన పడుతూ ఉంది, ఫుల్ వాన పడుతుంది గైస్, వెళ్తా ఉన్నాం ఇప్పుడు. వాన పడుతుందా? వాన పడుతుంది కదా, చిక్కు చిక్కు వస్తుంది కదా, వాన వస్తుంది. మేము వెళ్తున్నాం ఇంటికి, అప్పుడు ఇట్టి వేస్తున్నాం. వాటర్ ఫాల్స్ చాలా దూరం, 1.5 కిలోమీటర్స్ చెప్పాను కదా. సో వాటర్ లేకపోతే ఎందుకు వెళ్ళడం, వెళ్ళి కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పి తిరిగి వచ్చేస్తా ఉన్నాం. ఈసారి కుదిరితే చూపిస్తాం. బాగుంది ఇక్కడ వ్యూ. నిన్న అంతటి నుంచి తీసుకొని వచ్చి ఇంత బాగుంటే నువ్వు అలా చెప్తే అలా ఇంక నుంచి యాడ్ తీసుకోమోలే నేను. చీకటి టైంలో కొండల్లోకి పాముల్లోకి వర్షం పడే టైంలోకి తీసుకొస్తే నీ బొందలా ఉండి ఎట్లా ఉంటుంది? పుల్ వస్తుందిరా. ఇప్పుడైతే కొండ మీదకి వెళ్తా ఉన్నాం. ఎవరా కొండ మీద కదా వెళ్ళేదే? మనం నా కళ్ళ అప్పిస్తుంది, కూర్చొని బాత్రూమ్ వస్తుందంటే అందుకు వెళ్తున్నాం. కనిపిస్తుంది కదా మధ్యలో 2 లాగుంది కదా కొండ, అక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్స్ వస్తుంది. ప్రజెంట్ అయితే వానలు అంత లేవు కాబట్టి ఇప్పుడు రావట్లేదు. చూడండి ఎంత ఎత్తుంది. గాలే వచ్చేసింది, ఇంకా దూరం ఉంది. అక్కడ స్టెప్స్ చూస్తున్నాను, పైన ఇంకా ఎక్కాలి. మన అదిగో పైకి ఎక్కెళ్ళాలి. ఎక్కగలుగుతావు? ఎత్తుకుని వెళ్ళేదే. నేను అక్కడికి వెళ్తా, అప్పుడు ఎత్తుకో. నేను ఎత్తుకోవాలా? నేను నీకు ఎత్తుకోమని చెప్పింది. అడిగి నేరేడికి వెళ్ళండి. దిగేది మరి ఇంత ఎత్తుంటుంది చూడు మొత్తం. నేను నుంచి డొల్లుకుంటూ వెళ్ళిపోతున్నట్టేసాయి. డొల్లుకుంటా వెళ్ళబడలేదు. మళ్ళీ వాన పడుతుంది. పరిగి పరిగి పరిగి. కళ్ళతో చూడడానికి ఫోన్లో చూపించడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది గైస్. అవును కదా? కళ్ళతో చూడడానికి ఫోన్తో చూపించడానికి చాలా తేడా ఉంటుంది కదా. చూడేట కనిపిస్తుంది, ఇక్కడ చూడేట కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎక్కువచ్చాము, ఇప్పుడు దిగాలి. అటు సైడ్ పడేది మొత్తం వర్షం. అది ఉండు, అటు సైడ్ పడేది మొత్తం వర్షం. చూడండి ఎలా పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. వెనక్కి వెళ్ళిపోదామా? ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మళ్ళీ వేరే వీడియోలో అయితే చలి కూడా వచ్చేసినట్టుంది నీకు. చలి రాదా, కావాలి నొప్పులు అయితే వచ్చేసినాయి. ఇంకింటికి లేచే పర్లేదు. సో ఇంకా వీడియో అయితే ఇంతే. నచ్చింది. రేపు వేరే దగ్గరికి వెళ్తాం కదా. రేపు కూడా మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయించండి. రేపు వేరే దగ్గరికి వెళ్తాం, అక్కడ ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాం.